హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి తాజా సమాచారంతో కొన్ని అంశాలనైతే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గత వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలనైతే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా మొదటి టాపిక్ చూడండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2023-24 అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిని ఎవరు విడుదల చేశారు అంటే మాత్రం నీతి ఆయోగ్ వారు విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 115 ప్రధాన సూచికలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క నివేదికనైతే రూపొందించడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యొక్క 115 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని సూచించినటువంటి నివేదికలో భారత్ సాధించినటువంటి సగటు స్కోరు ఎంత అంటే మాత్రం 71 అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో భారత్ సగటు స్కోర్ ఎంత అంటాడు? 71 అని గుర్తుంచుకోండి. అది భారత్లో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సగటు స్కోరు ఎంతగా నమోదు అయిందంటే 79గా నమోదైంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సగటు స్కోర్ ఎంత అంటే 77 అని గుర్తుంచుకోండి. అయితే భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఉత్తమ రాష్ట్రాలుగా ఎంపికైనటువంటి రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ మరియు కేరళ, ఈ రెండు రాష్ట్రాలు కూడా సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి మొత్తంగా 79 స్కోర్ తోటి. అదేవిధంగా రెండవ స్థానంలో తమిళనాడు, మూడవ స్థానంలో గోవా ఉండడం జరిగాయి. అయితే చివరి స్థానంలో అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి బీహార్ అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మొదటి స్థానం వచ్చేసి ఉత్తరాఖండ్ మరియు కేరళ ఉండగా చివరి స్థానంలో బీహార్ ఉండడం జరిగింది. అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి చండీగఢ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో ఓవరాల్గా తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 74వ స్కోర్ తోటి 11వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 17 లక్ష్యాల్లో ఒక లక్ష్యమైనటువంటి SDG అంటే పేదరికం లేకపోవడంలో తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో 2వ స్థానాన్ని సాధించగా SDG 7 అంటే అందుబాటులో ఉన్నటువంటి నాణ్యమైన శక్తి వనరుల వినియోగంలో శక్తి వనరులలో తెలంగాణ 100% స్కోర్ను సాధించి దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ అత్యుత్తమమైనటువంటి ర్యాంకులో అంటే SDG 1లో 2వ స్థానంలో, SDG 7లో మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళం గురించి ఇటీవల ఒక నివేదికనైతే రావడం జరిగింది. అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళంలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో ఇండియా, 5వ స్థానంలో దక్షిణ కొరియా ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి యొక్క వరుస క్రమం పైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా, రష్యా, చైనా, ఇండియా ఎన్నో స్థానంలో ఉంది అంటే 4వ స్థానం అని గుర్తుంచుకోండి. మొదటి 3 స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ARC అనేటువంటి కోడ్ని అయితే గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ప్రపంచ టీబీ నివేదిక 2024ను ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. అయితే భారత్లో గత చివరిగా 8 సంవత్సరాలలో 17.7% టీబీ కేసులు అనేవి తగ్గుదల నమోదు చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. భారత్లో గడిచిన 8 సంవత్సరాలలో 17.7% కేసులు తగ్గుదల ఉండడం జరిగింది. అయితే ప్రతి 1,00,000 మందిలో భారత్లో ఏ విధంగా కేసులు ఉన్నాయి అంటే 2015లో ప్రతి 1,00,000 మందిలో 237 ఉండగా 2023లో 195గా నమోదు కావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ టీబీ నివేదికను ఎప్పుడు విడుదల చేశారని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి 2024 అక్టోబర్ 29వ తేదీన ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఇక 2023లో దేశంలోనే 27 లక్షల టీబీ కేసులు అనేవి నమోదు కావడం జరిగింది. అదేవిధంగా భారత్ వచ్చేసి 2025 నాటికి టీబీ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా తన యొక్క చర్యలనైతే చేపట్టడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరొక అంశం అండి, దేశంలోనే తొలి క్లేడ్ 1B మాంకీ ఫాక్స్ కేసు అనేది నమోదు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, దేశంలో తొలి క్లేడ్ 1B మాంకీ ఫాక్స్ అనేటువంటి కేసు క్రింది ఏ రాష్ట్రంలో మొదటిసారిగా బయలుపడింది అని అడగవచ్చు. కాబట్టి దేశంలోనే తొలిసారిగా మాంకీ ఫాక్స్ క్లౌడ్ B రకం కేసు వచ్చేసి 2024 సెప్టెంబర్ 23వ తేదీన
కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కేరళలో ఉన్నటువంటి మలప్పురం జిల్లాలో ఒక వ్యక్తికి ఒక వ్యాధి అనేది నిర్ధారణ కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. దేశంలోనే మొదటి క్లేడ్ 1B మాంకీ పాక్స్ అనేది ఎక్కడ నమోదు అయిందంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, SSBN S4 అణు జలాంతర్గామి అనేది అరిదామన్ ఇటీవల కాలంలో జల ప్రవేశం చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం ఇంపార్టెంటో చెప్తాను. అణుశక్తితో నడిచేటువంటి 4వ బాలిస్టిక్ క్షిపణి అండి ఈ యొక్క ఆరిదామన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని 2024 అక్టోబర్ 16వ తేదీన విశాఖపట్నంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో ప్రవేశించడం జరిగింది. అయితే దీని యొక్క స్పెషాలిటీని చూడండి. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగినటువంటి మొట్టమొదటి అణు జలాంతర్గామి ఏది అంటే మాత్రం ఆరిదామన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. SSBS4 అణు జలాంతర్గామి అయినటువంటి ఆరిదామన్ ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో జల ప్రవేశం చేసిందని ప్రశ్న అడగవచ్చు. కాబట్టి ఎక్కడండి, విశాఖ తీరం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని మొత్తంగా 75% మేరకు స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రూపొందించడం జరిగింది. అయితే ఇందులో ఈ యొక్క అణు జలాంతర్గామిలో K4 అణు బాలిస్టిక్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని అయితే ఇందులో ఒక క్షిపణిని అయితే ఇందులో అమర్చడం జరిగిందండి. ఇది 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని సైతం ఇది ఛేదిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. SSBS4 అణు జలాంతర్గామి ఆరిదామన్లో K4 అనేటువంటి అణు బాలిస్టిక్ను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఇది ఏకంగా 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని సైతం ఛేదిస్తుంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలోనే తొలి అణు జలాంతర్గామి అయినటువంటి INS అరిహంత్లో మాత్రం కేవలం ఇది 750 కిలోమీటర్ల మేరే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అదే అణు జలాంతర్గామి అయినటువంటి ఆరిదామన్ ఏకంగా 3500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, అగ్ని క్షిపణి యొక్క తొలి డైరెక్టర్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఇతనిపైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. అతడు ఎవరు అని కూడా అడగవచ్చు. కాబట్టి 2024 ఆగస్టు 15వ తేదీన హైదరాబాదులో ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త అయినటువంటి రామ్ నారాయణ్ అగర్వాల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. RN అగర్వాల్ అని కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 ఆగస్టు 15వ తేదీన హైదరాబాదులో క్షిపణి శాస్త్రవేత్త అయినటువంటి రామ్ నారాయణ్ అగర్వాల్ గారు కన్నుమూయడం జరిగింది. ఇతనిని ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్గా పిలుస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్గా ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారని కూడా అడగవచ్చు. కాబట్టి రామ్ నారాయణ్ అగర్వాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతడి యొక్క స్వస్థలం కనుక పరిశీలిస్తే రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అయితే ఇతడికి 1990వ సంవత్సరంలో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కన్ను మూసినటువంటి అగ్ని క్షిపణి తొలి డైరెక్టర్ ఎవరు అని అడగవచ్చు. లేదా ఇటీవల కన్ను మూసినటువంటి ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడగవచ్చు. కాబట్టి రామ్ నారాయణ్ అగర్వాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ ఇటీవల కాలంలో అంటే 2024 మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క అగ్నిబాన్ను రూపొందించినటువంటి కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ అండి. ఆ కంపెనీ పేరు వచ్చేసి అగ్నికూల్ కాస్మోస్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మాత్రం దేశంలోని తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల కాలంలో దేశంలోని తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ను ప్రయోగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట. అయితే దానిని క్రింది వాటిలో గుర్తించండి అని కూడా అడగవచ్చు. కాబట్టి అగ్నిబాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, గగనయాన్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే భారతదేశం యొక్క తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రనే ఈ యొక్క గగనయాన్. దీనిలో భాగంగా రోదసిలోకి వెళ్తున్నటువంటి 4 వ్యోమగాములను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 ఫిబ్రవరి 27వ తేదీన ఆ 4 పేర్లను జాతికి పరిచయం చేయడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, మరొకరు వచ్చేసి అంగద్ ప్రతాప్, మరొకరు వచ్చేసి అజిత్ కృష్ణన్ అండి. ఈ ముగ్గురు కూడా గ్రూప్ కెప్టెన్లు కాగా వింగ్ కమాండర్ అయినటువంటి సుభాష్ శుక్లా
కూడా ఈ యొక్క గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్టుకు ఎంపిక కావడం జరిగింది. అయితే ఈ యొక్క మిషన్ అనేది 2025లో ప్రారంభం కాబోతుంది. దీని యొక్క వ్యయం వచ్చేసి దాదాపుగా 10,000 కోట్లుగా నిర్ణయించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గగన్యాన్కు ఎంపికైనటువంటి అంతరిక్ష నావి ఈ వ్యోమగాముల పేర్లను అడగవచ్చు కాబట్టి ఈ యొక్క 4 పేర్లను గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, కలరా నివారణకు భారత్ బయోటెక్ ఒక ఓరల్ వ్యాక్సిన్ అయితే రూపొందించడం జరిగింది. నోటి ద్వారా తీసుకునేటువంటి కలరా వ్యాక్సిన్ని ఇటీవల కాలంలో భారత్ బయోటెక్ వారు అభివృద్ధి చేశారు. దాని యొక్క పేరు వచ్చేసి హిల్కాల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నోటి ద్వారా తీసుకునేటువంటి కలరా వ్యాక్సిన్ని ఇటీవల భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వారు విడుదల చేయడం జరిగింది. దాని పేరుని గుర్తించండి అని కూడా అడగవచ్చు కాబట్టి హిల్కాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని 2024 ఆగస్టు 27వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యాక్సిన్ను ఏడాది వయసు దాటినటువంటి ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అయితే ఈ యొక్క వ్యాక్సిన్ని 2 డోసులుగా తీసుకున్నట్లయితే కలరా వ్యాధి రాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో కలరా వ్యాక్సిన్కు సంబంధించిన ఇటీవల కాలంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వారు విడుదల చేసినటువంటి కలరా వ్యాక్సిన్ని గుర్తించండి అని కూడా అడగవచ్చు కాబట్టి హిల్కాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ అయినటువంటి రూమీ 1 అనేది ఇటీవల కాలంలో ప్రయోగించడం జరిగింది కాబట్టి దానిపైన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. దేశంలోనే తొలిసారిగా చేపట్టినటువంటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అయినటువంటి రూమీ 1 అనేది ఇటీవల కాలంలో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. దీనిని ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే 2024 ఆగస్టు 24వ తేదీన చెన్నైలో ఉన్నటువంటి తిరువెండై తీరం గ్రామం నుంచి దీనిని అత్యంత విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అయితే దీనిని రూపొందించింది ఎవరు అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి రూమీ 1 అనేటువంటి హైబ్రిడ్ రాకెట్ను రూపొందించింది స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ రాకెట్ యొక్క బరువు ఎంతగా ఉంది అంటే 80 కిలోలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరొక అంశం అండి, ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచేటువంటి ప్రయాణికుల నౌక అనేది ఇటీవల అందుబాటులోకి రావడం జరిగింది. అయితే దాని యొక్క పేరు ఏంటి అని అడగవచ్చు, లేదా అది ఎక్కడ అందుబాటులోకి రావడం జరిగిందని కూడా అడగవచ్చు. కాబట్టి ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచేటువంటి ప్రయాణికుల నౌక అయినటువంటి ఎంవిసి చేంజ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎంవిసి చేంజ్ అనేది ఇటీవల కాలంలో అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో తన యొక్క సేవలను అయితే ఈ యొక్క నౌక అందించబోతుంది. ఇది ఏకంగా 70 అడుగుల ఎత్తుతో 70 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ యొక్క నౌకలో ఏకంగా 75 మంది ప్రయాణించవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచేటువంటి ప్రయాణికుల నౌక పేరు ఏంటి అని అడగవచ్చు. కాబట్టి ఎంవిసి చేంజ్ అని గుర్తుంచుకోండి. లేదా ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచేటువంటి ప్రయాణికుల నౌక అనేది క్రింది ఏ దేశంలో అందుబాటులోకి రావడం జరిగిందని కూడా అడగవచ్చు. కాబట్టి అమెరికా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఐఎన్ఎస్ హరిగాంత్ అండి. హరిహంత్ కాదండి, హరిగాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఐఎన్ఎస్ హరిగాత్ అనేది ఒక అణు జలంతర్గామి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ హరిహంత్ ఉంది, ఐఎన్ఎస్ హరిగాత్ అనేది గుర్తుంచుకోండి. దీనిని 2024 ఆగస్టు 29న విశాఖపట్నంలో కేంద్ర రక్షణ మంత్రి వర్యులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు జాతికి అంకితం చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ హరిగాత్ను కేంద్ర రక్షణ మంత్రి ఎక్కడ జాతికి అంకితం చేశారని అడగవచ్చు. కాబట్టి విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు అంటే మాత్రం ఆగస్టు 29, 2024 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఐఎన్ఎస్ హరిగాత్కు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇది భారత నౌకాదళంలో చేరినటువంటి 2వ అణు జలంతర్గామి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారత నౌకాదళంలో చేరినటువంటి 2వ అణు జలంతర్గామి ఏది అని అడగవచ్చు. కాబట్టి ఐఎన్ఎస్ హరిగాత్ అని గుర్తుంచుకోండి. అదే మొదటి అణు జలాంతర్గామి ఏంటి అంటే మాత్రం ఐఎన్ఎస్ హరియాంత్ అండి. ఇది 2018 సంవత్సరంలో జలప్రవేశం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఐఎన్ఎస్ హరిగాత్ యొక్క పొడవు వచ్చేసి 111.6 మీటర్లు ఉండగా బరువు వచ్చేసి 6,000 టన్నులు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మరొక అంశం అండి, సముద్ర
ప్రతాప్ అండి సముద్ర జలాల్లో ఏవైతే కాలుష్యం ఉంటుందో ఆ యొక్క కాలుష్యం యొక్క నియంత్రణకు ఉపయోగపడేలా దాదాపుగా 2,500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం వారు రూపొందించినటువంటి నౌకనే సముద్ర ప్రతాప్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే ఇటీవల కాలంలో తొలి న్యూక్లియర్ క్లాక్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. దీనిని ఎవరు రూపొందించారు అంటే మాత్రం అమెరికా శాస్త్రవేత్తలని గుర్తుంచుకోండి. ఈ గడియారం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి సమయాన్ని గుర్తించవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మరొక అంశం అండి, చిన్నపిల్లలకు హెపటైటిస్ ఏ అనేటువంటి టీకా కూడా అందుబాటులోకి రావడం జరిగింది. దీనిని ఎవరు రూపొందించారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇది హైదరాబాద్లో ఉండడం జరిగింది. వారు దేశంలోనే తొలిసారిగా చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి హెపటైటిస్ టీకా అనే దానిని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ యొక్క హెపటైటిస్ ఏ యొక్క టీకా పేరు ఏంటి అంటే హ్యావిష్యూర్ అండి. చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి దేశంలోనే రూపొందించినటువంటి హెపటైటిస్ టీకా పేరు ఏంటి అని కూడా అడగవచ్చు. కాబట్టి హ్యావిష్యూర్ అని గుర్తుంచుకోండి. ఇది 0.5 ml డోస్లో అందుబాటులో ఉండడం జరిగింది. దీనిని రూపొందించింది ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ అండి. అదేవిధంగా కొన్ని విన్యాసాల గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే విన్బ్యాక్స్ అనేటువంటి ఒక విన్యాసం ఉందండి. ఈ యొక్క విన్యాసంలో పాల్గొనేటువంటి దేశాలు వచ్చేసి ఇండియా మరియు వియత్నాం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2024 నవంబర్ 4 నుంచి 23వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలాలో ఈ యొక్క విన్బ్యాక్స్ అనేటువంటి విన్యాసాలను భారత్ మరియు వియత్నాం అనేది 2 దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా వజ్ర ప్రహార్ అనేటువంటి మరొక విన్యాసం, ఇది ఇండియా మరియు అమెరికా దేశాల మధ్య ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే 2024 అక్టోబర్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15వ ఎడిషన్కు సంబంధించిన వజ్ర ప్రహార్ అనేటువంటి విన్యాసాలను అమెరికా కేంద్రంగా నిర్వహించడం జరిగింది. అయితే గత ఏడాది వచ్చేసి మేఘాలయ రాష్ట్రంలో నిర్వహించగా ప్రస్తుతం అమెరికా దేశంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరొక అంశం అండి, గరుడ శక్తి అండి. 2024 నవంబర్ 12వ తేదీన ఇండోనేషియాలో తొలిసారిగా గరుడ శక్తి విన్యాసం. ఈ యొక్క గరుడ శక్తి విన్యాసంలో పాల్గొనేటువంటి దేశాలు వచ్చేసి ఇండియా మరియు ఇండోనేషియా అని గుర్తుంచుకోండి. అయితే 2024 నవంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు ఈ యొక్క విన్యాసాలు 9వ ఎడిషన్కు సంబంధించి ఇండోనేషియాలో నిర్వహించడం జరిగింది. అయితే తొలిసారిగా 2012లో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఆల్ నజాహా సైనిక విన్యాసం. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సెప్టెంబర్ 13 నుంచి 26వ తేదీ వరకు భారత్ మరియు ఒమాన్ దేశాలు సంయుక్తంగా ఈ యొక్క సైనిక విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే ఒమాన్లో ఉన్నటువంటి సలాలో ఉన్నటువంటి రాబ్కూట్ అనేటువంటి ఒక శిక్షణ ప్రాంతంలో ఈ యొక్క విన్యాసం అనేది నిర్వహించడం జరిగింది. ఇది 5వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2015 సంవత్సరం నుంచి ద్వివార్షికంగా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. గత ఎడిషన్ వచ్చేసి రాజస్థాన్లో నిర్వహించగా ప్రస్తుతం వచ్చేసి ఒమాన్ దేశంలో నిర్వహించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి కరెంటు వార్తలో ఉన్నటువంటి అంశాలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని కూడా అంశాలు ఉన్నాయండి. ఒకసారి వాటిని కూడా చూసుకొని వెళ్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అగ్ని 4 పరీక్ష గురించి, అదేవిధంగా సుదర్శన్ ఎస్ గురించి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా జిమెక్స్ ఎక్సర్సైజ్ గురించి చూసుకోండి. అదేవిధంగా తరంగ శక్తి 2024 విన్యాసాల గురించి, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి యాంకర్లు ఏఐ యాంకర్లు అనేవారు రావడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ వారి యొక్క పతా-2 రాకెట్ గురించి చూసుకోండి. అదేవిధంగా దృష్టి 10 డ్రోన్ గురించి చూసుకోండి. అదేవిధంగా
మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయండి. వాటిపైన కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి భారత్ రష్యా మధ్య S4కు సంబంధించిన క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందం అనేది ఇటీవల జరిగింది. కాబట్టి అక్కడ నుంచి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని అంశాలను కూడా గుర్తుంచుకొని ఈ యొక్క ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్న అంశాలను ఒకే వద్ద మీకు అందించినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్న ఏ విధంగా వచ్చినా మీరు చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 3 ఎగ్జామ్.